రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ కేసులో ఎంక్వైరీ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని స్టేషన్కు తీసుకొచ్చి దారుణంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు. ఇక తీవ్రంగా గాయపడిన యువకుడిని తొలుత కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ యువకుడిని పోలీసులు కొట్టిన ఘటనపై పూర్తి విచారణకు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ కేసులో ఎంక్వైరీ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని స్టేషన్కు తీసుకువెళ్లి దారుణంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు. ఇక తీవ్రంగా గాయపడిన యువకుడిని తొలుత కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ యువకుడిని పోలీసులు కొట్టిన ఘటనపై పూర్తి విచారణకు మహంతి ఆదేశించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఒక నిందితుడు కూడా అనలేము, ఒక విచారణకు పిలిపించిన వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో ఆయనకి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆయన గాంధీ మనకి ఆసుపత్రిలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన వచ్చి మీడియా ముందు జరిగిన ఘటనను వెలువరించడం జరిగింది. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక, ఏదైతే తన భార్య లక్ష్మితో విభేదాల కారణంగా విడిపోయాడు, అయితే భార్య తనపై గుంటూరులో కేసు పెట్టిందని చెప్పేసి ఆ కేసు విచారణలో ఉండగా మరో పోలీసులు తనని ఇక్కడ తీసుకొచ్చి విచారణ చేశారు. ఏదైతే తనకు సంబంధించిన సర్టిఫికేట్లన్నీ కూడా తన భర్త వద్ద ఉన్నాయి. భర్త వద్ద నుంచి తనకి ఇప్పించాల్సిందిగా ఆమె కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. అయితే విచారణ నిమిత్తం ప్రణీత్ ని పోలీస్ స్టేషన్ పిలిపించిన తర్వాత ఆ సర్టిఫికేట్లు అడుగుతూనే ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది. తీవ్రంగా కొట్టడంతో ఆయన గాయాల పాలయ్యాడు. ప్రణీత్ ఒక బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే గుంటూరులో విచారణ కొనసాగుతుందని, ఇలాంటి సమయంలో తన విచారణకు పిలవడం సరికాదని చెప్పేసి కూడా ఆయన పోలీసులు చెప్పారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని పిలిపించి ఆయనపై రెచ్చిపోయి తీవ్రంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన మీద తీవ్ర కాళ్ళకి, మోకాళ్ళకి, చేతులకి అంటే చాలా చోట్ల గాయాలయ్యాయి. సో ఆయన లేవలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసుల వ్యవహార శైలిని తప్పుపడుతూ ఆయన సోషల్ మీడియాలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. వెంటనే విచారణకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటానని చెప్పేసి కూడా ప్రణీత్ కు కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ల పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు వస్తున్నాయి. రాజశేఖర్, అంటే పోలీసుల నిబంధనలు అంటే ఒక విచారణలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది అంటే మిగతా కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే విచారణ జరుగుతున్న సమయంలో పిలిపించి విచారించే తీరు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది కఠినంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, అది కూడా ఏమైనా పై అధికారుల నుంచి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటేనే తప్ప అలాంటి కార్యక్రమం ఉండదు. సో పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమైనా పోలీసులు ఏమైనా వివరణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఎవరు ఇలాంటి పరిస్థితికి పాల్పడినటువంటి పరిస్థితి ఏమైనా ఉందని? శేఖర్, వన్స్ ఒకసారి గుంటూరులో ప్రణీత్ మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ అయినప్పుడు చూసుకుంటే కనుక విచారణ ఉండగా కేసుని మరోసారి పోలీసులు అదే కేసు నిమిత్తం పిలిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు మళ్ళా సేమ్ కేసుకు సంబంధించి పోలీసులు మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్టం అదే చెప్తుంది. ప్రణీత్ కూడా అదే చెప్పాడు. ఆల్రెడీ గుంటూరులో తన భార్య లక్ష్మి కేసు పెట్టింది, ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారని చెప్పేసి
తెలుస్తుంది. అయితే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. అయితే దీని మీద ఇంకెవరన్నా హస్తం ఉందా లేకుంటే ఇంకెవరైనా ప్రోద్బలం ఉందా అంటే ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏది లేదని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. సిఐ అదేవిధంగా కానిస్టేబుల్ రెచ్చిపోయి ఈ విధంగా చేశారని చెప్పేసి బాధితుడు చెప్పడం జరిగింది. అయితే దీని మీద మొత్తం విచారణకు హైదరాబాద్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి వాస్తవాలు ఏంటన్నది 1-2 రోజుల్లో వెలుగు చూడొచ్చు. రాజశేఖర్, విచారణలో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే కమిషనర్ అవినాష్ మహంతి కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఒక విచారణలో వివరాలు పడిస్తే వారి సస్పెన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది అధికారులపై. ఖచ్చితంగా. ఎందుకంటే విచారణ జరిపిన తర్వాత బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోషులు అని తేలితే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనల మీద పోలీసులు విచారణ జరిపించారు. విచారణలో బాధ్యులైన దేని మీద పోలీసు అధికారుల మీద చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఏదైతే ఇలాంటి విషయాల్లో మాత్రం ఉపేక్షించడం తగదు. బాధితులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు వస్తే వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పదే ప్రభుత్వం కూడా చెబుతుంది. సో ఈ విచారణలో తేలితే గనక ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ ఉండబోతుంది. ఎస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నా భార్య పేరు అన్నంనేని శ్రీలక్ష్మి తిరుమల. తనతో నాకు వివాహం అయింది. ఆ తర్వాత కొన్ని గొడవలు వచ్చి విడిపోయి ఉంటున్నాం. తను అక్కడ గుంటూరులో దిశ పోలీస్ స్టేషన్లో 498 అవి పెట్టింది. ఆ తర్వాత ఏంటంటే మన డబ్బులు నగలు తీసుకెళ్ళిపోయింది. అందువల్ల మనం కూడా రికవరీ సూట్ ఫైల్ చేసాం అక్కడే గుంటూరు కోర్టులో. ఇది నడుస్తూ ఉండగానే వేరు పోలీస్ స్టేషన్లో ఏపీలో సేమ్ అదే కంప్లైంట్ని రైట్ చేస్తా నా మీద హరాస్మెంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కేపీహెచ్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వలన ఏంటంటే తన సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి అనేసి బలవంతంగా ఒప్పించమనేసి కంప్లైంట్ ఇవ్వటం వలన వీళ్ళు బలవంతంగా ఒప్పించడానికి యాక్చువల్గా ఎస్ఐ సందీప్ గారు ఫోన్ చేసి సిఐ గారు రమ్మంటున్నారని పిలిచారు. పిలిచిన తర్వాత నేను వెళ్ళాను. ఆ పాత తను ఇచ్చిన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, గుంటూరు ఛార్జ్ షీట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా బిలాంగింగ్స్ అన్నీ లాగేసుకొని సిఐ గారు క్యాబిన్లో 4 కలిసి నన్ను కొట్టారు. ఆ తర్వాత అప్పటికి నేను ఏంటంటే ఒప్పుకోవట్లేదు అనేసి దాన్ని యాక్చువల్గా